జై శ్రీరామ్. హనుమంతుడు లంకా పట్టణము చూచినాడు అంటే యోగపరంగా దేహాన్ని చూచినాడు. జీవుడు దేహాన్ని దర్శించినాడు. జీవుడు ఎక్కడున్నాడక్కడ? అమ్మవారు అక్కడ బంధింపబడి ఉన్నది. తర్వాత వెతుకుతాడు. అందుకని లంకా పట్టణాన్ని ముందు ఒక ఓవర్వ్యూ చూసుకున్నాడన్నమాట. చూసుకొని అందులో దిగాడు. అందుచేతనే లంకలో నుండి బయటపడ్డవాడల్లా ముక్తుడే. విభీషణుడొక్కడే తనకు తానుగా లంకలో నుండి బయటకు రాగలుగుతాడు. లంక నుండి వేరు కాబడ్డాడు కాబట్టే దైవాన్ని చేరగలిగినాడు. హనుమంతుడు లంకలో ప్రవేశించనూగలడు, బయటకు రానూగలడు. అతడు సద్గురువు. నేను ప్రవేశించగలను గాని బయటకు రాలేను అంటాడు అంగదుడు. మనము ప్రవేశించగలము, కాకపోతే మన ప్రవేశం కూడా మనకి తెలియదు. అలాగే అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశం తెలుసు కానీ రాలేడు. అర్జునుడు రాగలడు, కృష్ణుడు రాగలడు, ద్రోణుడు రాగలడు. అంటే వాళ్ళు దాటిన వాళ్ళు అని అర్థము. అలా ఉంటుంది అవగాహన. అందుకని లంకా పట్టణాన్ని ముందు ఒకసారి చూచాడట. ఆ హనుమంతుడు పచ్చిక బయళ్ల నుండి పెద్దరాళ్ళు, చిన్న చిన్న కొండలు చూస్తూ ఆ ప్రదేశములో ఘుమఘుమ వాసనలు కుబాడిస్తున్న అడవుల మధ్య నుండి నడిచినాడు. దట్టముగా చెట్లు కమ్ముకున్న శిఖరాలను, పూలు విరబూసిన అడవులను కలయతిరిగి ఎన్నో శిఖరాలతో ఉన్న లంక పర్వతం మీదకి పోయి నిలిచి లంకా పట్టణము చూచినాడు. ఆ తేజోవంతుడు, ఆ వానర పుంగవుడు అక్కడ వనాలను, ఉద్యానవనాలను, చక్కగా పూలు పూసిన సరళ దేవదారు వృక్షాలను, కొండగోగు చెట్లను, ఖర్జూర చెట్లను, గజనిమ్మ చెట్లను, కొండమల్లె చెట్లను, మొగలి పొదలను, కడిమి చెట్లను, అరటి చెట్లను, వేగిస చెట్లను, దేవకాంచన వృక్షాలను చూచినాడు. ఆ చెట్లలో కొన్ని పూల బరువుకు వంగిపోతున్నాయి, కొన్ని చెట్లకు పూలు తొడుగుతున్నాయి. పక్షి సమూహాలు అక్కడంతా విహరిస్తున్నాయి. గాలికి చెట్లన్నీ తలలాడిస్తున్నాయి. విరగబూసిన కలువలతోనూ కమలాలతోనూ నడబావులు, వివిధ జలాశయాలు అక్కడ కనిపించినాయి. అక్కడ హంసలు, కారండవ పక్షులు విహరిస్తున్నాయి. అక్కడనే మనోహరమైన వివిధ క్రీడా ప్రదేశాలు, రమ్యోద్యానవనాలు ఆ కపిపుంగవునకు కనిపించినాయి. రావణాసురుడు తను సీతాదేవిని దొంగిలించుకుపోయినందువల్ల ఆ కోదండపాణి రాముడు ఏ సమయాన్నైనా దండెత్తి వస్తాడేమోనన్న భయంతో మహోగ్రధానుష్కులను ఆ లంకా పట్టణమునకు కావలి ఉంచినాడు. అట్లా అంతటా కావలి కాస్తున్న ఆ భయంకర ధానుష్కులందరినీ హనుమంతుడు చూచినాడు. జై శ్రీరామ్.